ఈ అక్టోబర్ నెలలో ప్రభా తండ్రి ఉచితమైన కృపను బట్టి మమ్మల్ని ప్రవేశపెట్టి మొదటి ఆదివారము నాయన స్తోత్రాలు ఈ విధంగా మీ సన్నిధిలో కనిపించడానికి ఇచ్చిన భాగ్యమును బట్టి కూడా మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు నాయన, స్తుతి నాయన. యేసయ్య ప్రభా తండ్రి నాయన, ఈ ఆరాధన కార్యక్రమమును ప్రభా తండ్రి నాయన మీ పాదముల చెంత పెడుతుండగా మీ కృపతోడే నడిపించండి. ప్రారంభ ప్రార్థన మొదలుకొని నాయన ముగింపు ప్రార్థన ఆశీర్వాదం వరకు నాయన మీ కృపా కనికరములు మాకు తోడై ఉంచి నడిపించండి నాయన. ప్రభాతని పరిశుద్ధాత్మదేవ నాయన మీ నడిపింపులో మమ్మల్ని ప్రభాతని నాయన ప్రభాతని ఏక ఆత్మతో ప్రభాతని నాయన పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నిన్ను స్తుతించి ఆరాధించడానికి నాయన మీ కృపను మాకు దయచేయండి నాయన. ప్రభాతండి క్వాయిట్యమురు వారు ప్రభాతని నాయన పాటలు ప్రభాతని ఆరాధనలో మమ్మల్ని నడిపిస్తుండగా తండ్రి నాయన పరిశుద్ధాత్మదేవ ప్రభాతని నాయన మీరు మా హృదయాల్లో ఉండి ప్రభాతండి హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించడానికి నాయన మీ కృపను మాకు దయచేయండి. వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డలకు నాయన మీ కృపను ప్రభాతని మీ జ్ఞానమును దయచేయమని బ్రతిమిలాడి వేడుకుంటున్నాను నాయన. యేసయ్య ప్రభా తండ్రి నాయన వాక్య పఠనంలో మీ కృపతోడి నడిపించండి యేసయ్య తండ్రి నాయన. అలాగే తండ్రి నాయన ఈ నేటి దినమున ప్రభా తండ్రి మొదటి ఆదివారము నాయన మీ బల్లను మేము సమీపిస్తుండగా ప్రభా తండ్రి నాయన మా హృదయాలను సరిచేసుకోవాల్సిన వాక్యమును ప్రభా తండ్రి నాయన లోతైన పశ్చాత్తాపముతో ప్రభా తండ్రి మమ్మల్ని మేము సరిచేసుకొని మా హృదయంలో ఉన్న పాపమును కడిగి వేసుకున్నాయన ప్రభా తండ్రి నాయన స్తోత్రాలు హిమము వంటి తెల్లని హృదయముతో ప్రభా తండ్రి బల్లను ప్రవేశించడానికి మీ కృపను దయచేయండి నాయన. అందుకు తగినట్టుగా ప్రభా తండ్రి దైవజనులకు నాయన మీరినంతల ఆత్మను దయచేసి నాయన నాతోనూ మాతోనూ ప్రతి ఒక్కరితో ప్రభా తండ్రి మీరు మాట్లాడమని బ్రతిమిలాడి వేడుకుంటున్నాను నాయన. మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలు. మీ వాక్యము ద్వారా నాయన మాతో సూటిగా మాట్లాడమని బ్రతిమిలాడి వేడుకుంటున్నాను. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. దీవించి ఆశీర్వదించండి నాయన. ప్రభా గత నెలంతా ప్రభా మా ఉద్యోగాల్లో మా పని పాటల్లో నాయన మా కష్టంలో మీరు తోడై ఉండి మమ్మల్ని దీవించి ఆశీర్వదించిన ఇచ్చిన ప్రభా జీతములను బట్టి నాయన వేతనలను బట్టి నాయన ప్రభా తండ్రి నాయన మీకు వందనాలు ప్రభా తండ్రి. నీకు ఇచ్చుటలో ప్రభా తండ్రి నాయన నీ ముందర ప్రభా తండ్రి మీ దృష్టిలో ప్రభా నీ సంఘములో ప్రభా మేము నాయన ధనవంతులుగా కనబడడానికి నాయన పూర్ణ హృదయముతో ప్రభా తండ్రి నాయన సంతోషముతో నాయన నీ సన్నిధిలో విత్తేవారిగా ఉండడానికి మీ కృపను దయచేయమని బ్రతిమిలాడి వేడుకుంటున్నాను తండ్రి. యేసయ్య ఈ ఆరాధనను ప్రభాతని ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన వరకు మీ అధ్యక్షతను జరిగించి నాయన మా హృదయ ఆత్మలను మీ ఆధీనంలో ఉంచుకొనమని సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడినట్లయితే కోరావు కుమారులు రచించిన కీర్తన 42వ కీర్తన. కోరావు కుమారులు రచించిన 42వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందామండి. ఇస్ ఎ రెస్పాన్సివ్ రీడింగ్. సామ్స్ 42. సామ్స్ 42. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణపడుచున్నది, జీవమును గల దేవుని కొరకు తృష్ణపడుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడదను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింపగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జనసమూహముతో పండగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోచున్నది. నా ప్రాణమా నాలో నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశము నుండి హెర్మోను పర్వతము నుండి మిసారు కొండ నుండి నేను నీ జ్ఞాపకం చేసుకొనుచున్నాను. నీ జల ప్రవాహ దారుల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లి పారుచున్నవి. అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగున ఆజ్ఞాపించును.
రాత్రివేళ ఆయనను కూర్చున్న కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని కూర్చున్న ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీవేళ నన్ను మరచియున్నావు, శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చినేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. ఆఖరి వచ్చిన అందరం కలిసి చదువుదామండి. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయన్ను స్తుతించదను. సో మన దేవుడు, మన రక్షణకర్త అయిన దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించవలసిన వారమై ఉంచున్నాము. ఈ సమయంలో కోయర్ వారితో కలిసి హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించి ఆయన మహిమ పెడదాం.
హల్లెలూయా. హల్లెలూయా.
స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరే మా ప్రాణము, మీరే మా సర్వము, మీరే మా జీవము నాయన. మీకు వందనాలు స్తోత్రాలు. మొదటిగా మేము మిమ్ములను కోరుకోలేదు నాయన. మీరే మమ్ములను ప్రభువా ప్రేమించి మేమున్న స్థితిలో నుంచి ప్రభువా పాపములను శాపములను లోకములను కొట్టుకొని పోతుండగా నాయన నీ ప్రేమ చేత ప్రభువా, నీ ప్రేమ బంధము చేత ప్రభువా నన్ను మమ్ములను మీరు కొనుక్కున్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏమిచ్చి మీ రుణాన్ని తీర్చగలం నాయన? కేవలం నీ ప్రేమను బట్టి ప్రభువా, నీ కృపను బట్టి ప్రభువా, నీ ఉచితమైనటువంటి నీ కృపను బట్టి ప్రభువా మీరు మాకు ఇచ్చిన రక్షణ పాత్రను చేతబట్టుకొని నీకు స్తుతులు స్తోత్రములు అర్పించుటే కదా నాయన. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంత మంచి దేవుడు, మీరే మార్గము సత్యము జీవమును అయ్యున్న దేవుడవు నాయన. మీకు వందనాలు స్తోత్రాలు. మీరే ఆదియు అంతమునయ్యున్న దేవుడవు నాయన. మీకు వందనాలు స్తోత్రాలు. మీరే అల్ఫయు ఓమేగయునయ్యున్న దేవుడవు నాయన. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అట్టి రీతిగా ఉన్నటువంటి దేవుడవు నాయన. అయా ఇట్టి దేవుడుగా కలిగిన జనులు ధన్యులు అని మీ వాక్యం సెలవిస్తున్నది నాయన. మీకు వందనాలు స్తోత్రాలు నాయన. నన్ను మమ్ములను ఎటువంటి అపాయంలో పడకుండా, ఎటువంటి ప్రభువా మరి నాయన మరి లోకంలో కొట్టుకొని పోకుండా మీరు కృప చూపించి కనికరించి నేటి దినమున మేము ఉన్నట్టుగా నేటి దినమున మాకు ఇచ్చిన పరిస్థితిలో ప్రభువా మమ్మల్ని మీరు ఉంచినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు. మీరే మాకు తోడు, మీరే మాకు నీడ, మీరే మాకు కొండ కోట ఆశ్రయ దుర్గము, మా కొండ శైలము ప్రభువా. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో సమయంలో మీరు చేసిన ఉపకారములను బట్టి ఏమి చెల్లించగలం? మీరు చేసిన ఆ శిలువ యాగమును బట్టి ఏమి చెల్లించగలం? మీరు చూపిన ఆ యొక్క శిలువ ప్రేమను బట్టి ఏమి చెల్లించగలం నాయన? మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. బ్రతుకంతా నీ కొరకై సాక్షులుగా, బ్రతుకంతా నీ కొరకై పాత్రలుగా జీవించడే కదా నాయన. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ సమయంలో మరొక మారు ఒక సంఘముగా, ఒక సహవాసముగా, ఒక కుటుంబంగా మిమ్మల్ని మీ సన్నిధిలో చేరి ప్రభువా నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న చోట ఉన్నానని సెలవిచ్చిన దేవుడవు. ఇదిగో ఈ రోజున సంఘముగా, సమాజముగా, ఒక కుటుంబంగా, ఒక సహవాసముగా నీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధిస్తూ మహింపరుస్తూ గణపరుస్తున్నాం నాయన. మీకు వందనాలు స్తోత్రాలు. ఇంకను మాలో నీకు ఆటంకమైనవి ఏవైనా ఉన్నాయడలా, ఇంకను ప్రభు నిన్ను ఆయాసపట్టే గుణగణాలు ఏవైనా లక్షణములు మాలో ఉన్నాయడలా వాటన్నిటినీ తొలగించి నీ రూపులోనికి మమ్మల్ని మార్చవలసిందిగా కోరుతున్నాం. ఈ సమయంలో ప్రభువా నీ వాక్యం మమ్మలను బ్రతికించేది, నీ వాక్యం మమ్మలను ప్రభువా నీ మార్గంలో నడిపించేది నాయన. మీకు వందనాలు స్తోత్రాలు. నీ మాటతో నాతోను మాతోను మాట్లాడండి. నీ వాక్యం మమ్మలను బ్రతికించేది నాయన. నీ వాక్యము మా త్రోవకు వెలుగును, మా పాదములకు దీపమునై ఉన్నది నాయన. మీకు వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో మీ దైవజనులను నిలబెట్టుకుని మీరు నాతోను మాతోను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆ తదుపరి ప్రభువా నీ యొక్క రక్తంలోను నీ యొక్క శరీరంలోనూ పాలు పొందుతూ ఉండగా ప్రభువా నన్ను మమ్ములను మీ రూపులోనికి తీర్చిదిద్దుమని మీ కృపలతో నింపి బలపరిచి సహాయము చేయమని ఈ కొద్ది స్తుతి ఆరాధన సమర్పించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరూ దయచేసి కూర్చోనండి. మన జీవితంలో మరువకూడనిది మన యేసయ్య ప్రేమ, విడవకూడనిది మన యేసయ్య స్నేహం అని మన చక్కని ఆరాధనలు నడిపించిన కోయ టీం వారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మనం ప్రాముఖ్యమైన సమయానికి వచ్చామండి. ఈ దినము మనం దేవునితో బలారాధనలో పాల్గొనపోచున్నాము. మనం మన హృదయాన్ని సిద్ధపరచుకోవడానికి ఈనాటి కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య పఠనము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలను మన మధ్యన బ్రదర్ రాహుల్ వచ్చి చదివి వినిపిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనములు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునిని అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఈ మండప పాఠం సరే. థ్యాంక్ యూ బ్రదర్. సో ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చామండి. నౌ ఐ రిక్వెస్ట్ our beloved pastor Nelson Rajan to
share the word of God, and I request Brother Shamil to translate. Thank you. Check, test 1, 2. Check. హల్లెలూయా. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మన దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, come let us pray. ప్రార్థిద్దాం. Our dear Heavenly Father, we would like to thank you for this opportunity to sit at your feet to listen to your word. పరలోకమున్న తండ్రి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీ వాక్యాలు వినడాన్ని బట్టి మీకు స్తుతులు. Father, we pray you will teach us the insights from Ephesians chapter 5, the first 2 verses. అవును తండ్రి ప్రభా, మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎఫెసీ ఆయా పత్రికల 5వ అధ్యాయంలో రాయబడిన ఆ 2 మాటలు తండ్రి లోతుగా మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. This verse is encouraging the Christians to behave like Christ. అయ్యా, ఈ మాటలు తండ్రి క్రైస్తవులుగా మమ్మల్ని యేసు క్రీస్తు వలె నడుచుకోవడానికి ప్రోత్సహించే విధంగా ఉన్నాయి. Christ has set a good example before us, so we are ought to follow those examples. అయ్యా, యేసు క్రీస్తు మా ముందర మంచి ఉదాహరణగా ఉన్నారు. మేము ఆ ఉదాహరణ తీసుకొని దాన్ని పాటించే బిడ్డలుగా ఉండడానికి. So now we would like to invite the great teacher, the Holy Spirit, to come in our presence to lead us. మా గొప్ప బోధకుడైన పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిస్తున్న మాతో మాట్లాడడానికి. Make us the doer of your word, not just a listener. అవును తండ్రి ప్రభా, మేము నీ మాటలు వినేవారిగా ఉండకుండా చేసేవారిగా ఉండడానికి సాయం చేయండి. In Jesus' name we pray. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. Can someone read once again Ephesians chapter 5, verse 1 and 2? ఎవరైనా ఈ యొక్క మాటలు మరి ఒక తరం చదవండి. Ephesians chapter 5, verses 1 and 2. Why the verse in Telugu must start with Kavuna? ఇక్కడ ఎందుకు ఆ వాక్య భాగం కావున అనే మాటతో ప్రారంభమై ఉన్నది? Kavuna in English means therefore, right? దాని So what Apostle Paul said previously, ఇక్కడ ఏం సూచిస్తుందంటే ఆ కావున పదము ఆరంభమైంది కాబట్టి దానికన్నా ముందు ఏదో జరిగిందని మనం గుర్తించాలి. so we should look at the context before we go into chapter 5. ఆ 5వ అధ్యాయంలోకి మనం వెళ్లే ముందు దానికన్నా ముందు జరిగిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. So look at Ephesians chapter 4, the last verse, 32. ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయం 32వ వచనాన్ని చూద్దాం. Here Apostle Paul is saying that God has acted graciously in Christ for all the believers. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు? దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన కృపను ఏ విధంగా చూపినాడో ఆ మాటలు చెప్తున్నాడు. So Paul does not leave the thought here, but he continues. అక్కడ చెప్పబడిన అర్థాన్ని మాటను అక్కడనే వదిలిపెట్టలేదు, కానీ దాన్ని కొనసాగింపుగా ఈ 5వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మాట్లాడుతున్నాడు పౌలు. So that is why Ephesians 5, the first verse starting with Kavuna. ఎందుకంటే కావున అనే మాటతో ప్రారంభమైన కారణం ఏమైందంటే దాని ముందు పైన చెప్పిన మాటలను బట్టి ఇది కావున అని ఆరంభమై ఉన్నది. Apostle Paul at that time he encourages the believers in Ephesians to walk or to imitate like Christ. ఇక్కడ అపోస్తలుడైన పౌలు క్రైస్తవులను అక్కడ ప్రోత్సహిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. ఏ విధంగా అంటే యేసు క్రీస్తును మీరు పోలి నడుచుకోండి, యేసు క్రీస్తును మీరు అనుకరించండి అని. So the same Apostle Paul, he also encourages you and me and all of us to imitate Christ. అదే అపోస్తలుడైన పౌలు ఈ దినము నిన్ను నన్ను బలపరుస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. అదే విధంగా క్రీస్తును మనము పోలి నడుచుకోండి అని. So the first verse of chapter 5 is the highest standard Apostle Paul has set before you and me. ఇక్కడ మొదటి వచనంలో చెప్పబడిన మాటలకు మనకు మొట్టమొదటి ప్రామాణికంగా మనకు ఆ మాట చెప్పబడి ఉంటుంది. దేవుని పోలి నడుచుకొనుడి, క్రీస్తును అనుకరించండి అని. Apostle Paul is exhorting the Christian to imitate the actions of God. క్రైస్తవులైన మనకు పౌలు చెప్తున్నాడు ఏంటంటే మనము యేసు క్రీస్తును పోలి నడుచుకోవాలని. If you want to understand more deeply about this verse, we are to love one another with the same sacrificial agape love with which
Jesus loved you and me. ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలంటే ఏ విధంగా యేసుక్రీస్తు అగాపే ప్రేమ, షరతులు లేని ప్రేమతో మనల్ని ప్రేమించున్నాడో అలాంటి ప్రేమ కలిగి మనము ఒకరినొకరం ప్రేమిస్తూ ఉండాలి. And not only loving one another, but also forgiving one another as God has done. మనము ఒకరినొకరం ప్రేమించుకోవడమే కాదు, ప్రేమించుకుంటూ ఒకరినొకరు క్షమించేవారిగా మనం ఉండాలి. You know, most of the time we just love God. We just love to praise God. చాలా సందర్భాలు మనం దేవుని ప్రేమిస్తాము. But here we need to step forward to imitate God. మనం ఇక్కడ ఈ మాటలు ఏం చెప్తున్నా ఆ ప్రేమించడం, ఆరాధించడమే కాకుండా ఒక అడుగు ముందుకు వేసి దేవుని పోలి నడుచుకోవాలి. Friends, have you considered a mimicry artist? మీరు ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ మీరు ఎప్పుడైనా చూసి ఉన్నారా? You know, the mimicry artist will imitate their favorite superstar by watching or paying close attention to every single step of their favorite actors. ఈ మిమిక్రీ చేసే వ్యక్తి ఎప్పుడైనా ఆయన తనకు ఇష్టమైన వ్యక్తిని ఆరాధించినప్పుడు కానీ అతన్ని అనుకరిస్తూ ఏం చేస్తుంటాడు, తన భాషను కానీ తన వ్యవహార శైలిని కానీ ఇతరుల ముందు ఆయన వల్లనే అతను చేస్తుంటాడు. You know, a mimicry artist will observe his favorite superstar and then he will just imitate them rightly. ఎందుకంటే ఆయనకు ఇష్టమైన వ్యక్తిని తను అతి సమీపంగా ఉండి తను గమనిస్తుంటాడు, అదే విధంగా అతను చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. You know, the word imitators in Greek means mimic God and be like him. అంటే ఈ ఇమిటేటర్ అనే ఒక పదానికి అర్థం ఏంటంటే దేవుణ్ణి అనుకరించండి, దేవుని వల్లే ఉండండి అని అర్థాన్ని ఇస్తుంది. So for us to imitate God, we need to have a right relationship with God because we need to watch our God closely and what he's been doing. మనము ఎప్పుడైతే దేవుణ్ణి అనుకరించాలంటే దేవునితో మనం మంచి సంబంధం కలిగి ఉండాలి, దేవుని అనునిత్యం మనం గమనిస్తూ ఉండాలి. So this isn't possible if we don't have a right relationship with God. మనము దేవుని అనుకరించడము, పోలి నడుచుకోవడం అంటే మనం సంబంధం దేవునితో సరిగా లేనప్పుడు అది జరగడం అసాధ్యము. You may be asking, how in the world are we going to imitate such an almighty God? మనము అంత సర్వశక్తివంతుడైన దేవుని ఏ విధంగా మనం అనుకరిస్తామని మీరు నన్ను అడగచ్చు. Once again I would like to echo what the Apostle Paul has penned in chapter 5 verse 1. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఒక మాటను పదే చెప్తున్నాడు. ఆ మాట నేను గుర్తు చేస్తాను. మొదటి అధ్యాయంలో Read again verse 1. మొదటి వచనాన్ని చదవండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. This may seem hard to copy in the flesh, but this is possible with the help of the Holy Spirit. మనము శారీర ప్రకారంగా దేవుని అనుసరించడం, నడుచుకోవడం అసాధ్యమే, కానీ ఆత్మ సహాయంతో మనం ఆ పని చేయగలుగుతాం. You know, here Apostle Paul is encouraging us, encouraging you and encouraging me, saying, be imitators of God as beloved children. ఇక్కడ అపోస్తలుడైన పౌలు నిన్ను నన్ను ప్రోత్సహిస్తున్నాడు ఏంటంటే మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడని. If I want to do this in my flesh, in my own strength, that is difficult. But with the help of the Holy Spirit, it's possible. ఇది నేను నా సొంతంగా చేసుకోవడం అంటే అసాధ్యం, కానీ పరిశుద్ధాత్మ సహాయంతో నేను చేయగలుగుతాను. Not everyone has the skill to imitate our favorite actors on the screen, but allow me to tell you that all Christians can imitate their God. మనలో ఉన్న ప్రతి ఒక్కరు తనకి ఇష్టమైన కథానాయకులను కానీ ఇష్టమైన వారిని అనుకరించడము, అందరికీ అలాంటి నైపుణ్యం కలిగి ఉండకపోవచ్చు, కానీ యేసుక్రీస్తును అనుకరించడం, పోలి నడుచుకోవడం అందరికీ సాధ్యమే. Now I'm assuming you are thinking in your heart what to imitate God. మీ మనసులో మీరు అనుకోవచ్చు ఎలాంటి విషయాలను నేను అనుకరించాలని. Friends, the Bible said Lord Jesus, the very image of the invisible God. మనకు వాక్య భాగం ఏం సెలవుస్తుందంటే ఆ యొక్క కనిపించని దేవుని ప్రతిరూపమైన యేసుక్రీస్తు మనకు సూచిస్తుంది. You can see this in Colossians chapter 1 verse 15. మనం ఈ మాటలు కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో చూడొచ్చు. Can someone read Colossians chapter 1 verse 15? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. Jesus is the very image of the invisible God. మనకు ఆ కనిపించని దేవుని ప్రతిరూపమై యేసుక్రీస్తు ఉన్నాడు. So the best way to learn about God and his character by watching Jesus and studying him. ఆయనను మనం గమనిస్తూ ఆయనను చూస్తూ మనం ఆ గుణలక్షణాలను మనం నేర్చుకోవచ్చు. Today we are going to look at 3H. ఈ దినం నేను 3 మాటలు హెచ్చుతో ప్రారంభమైన వాటిని మనం చూద్దాము. Of our dear Lord in this sermon. అది మన యేసుక్రీస్తు కలిగి ఉన్న లక్షణాలను మనం చూద్దాం. Number 1, imitating Christ's holiness. మనము యేసుక్రీస్తు కలిగిన పవిత్రతను, పరిశుద్ధతను అనుకరిద్దాం. Friends, holiness is crucial in our Christian life because it corrects our attitudes and our relationship with people around us. క్రైస్తవ జీవితంలో పవిత్రత, పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే అది మన జీవన విధానాన్ని, మనలో మార్పును, ఇతరులతో సంబంధాన్ని అది కలుగజేస్తుంది కాబట్టి. How many of you know John Wesley? మీలో ఎంతమందికి జాన్ వెస్లీ గురించి మీకు తెలుసు? Only a few people here.
కొంతమందికి మాత్రమే తెలుసు. He once said, love God with all your heart, soul, mind and strength, and our neighbor, including our enemies as ourselves. This is how he described Christians' holiness. ఇక్కడ జాన్ వెస్లీ ఈ యొక్క పవిత్రత గురించి ఏం చెప్పినారంటే, మీరు పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమిస్తూ అదేవిధంగా నీ తోటి వారిని ప్రేమించాలి, నీ తోటి వారినే కాకుండా నీ శత్రువులను కూడా ప్రేమించాలని ఆ యొక్క పవిత్రతకు అర్థాన్ని జాన్ వెస్లీ ఆ విధంగా చెప్పినాడు. So he has taken our Lord Jesus' word as an example to describe about holiness. ఇక్కడ యేసు క్రీస్తుని ఉదాహరణగా తీసుకొని పరిశుద్ధత ఏ విధంగా ఉండాలో మనకు ఉదాహరించినాడు. Holiness describes God's essential nature. ఆయనకున్న యొక్క స్వభావాన్ని మనకు అది తెలియజేస్తుంది. You know, in 1 Peter chapter 1 verse 15, God commands us to be holy, for he is a holy God. మనకు పేతురు కదా 1వ అధ్యాయం 15వ వచనం చెప్తుంది, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని. For you know why God issued this commandment, you must be holy as I am holy. ఎందుకు ఈ ఆజ్ఞను మనకు దేవుడు ఇచ్చిన్నాడంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని. Because holiness is a projection of his character. ఎందుకంటే ఆయన యొక్క గుణాన్ని అది తెలియజేస్తుంది కాబట్టి. So he wants to share that projection to his chosen people. ఆయనలో ఉన్న ఆ గుణాన్ని తను ఎంచుకున్న బిడ్డలకు కూడా తెలియజేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. You and I are God's chosen people. నీవు నేను దేవుడు ఏర్పరచుకున్న జనాంగమై ఉన్నాం. So you and I need to live a holy life. నీవు నేను కూడా మనం అట్టి పరిశుద్ధత కలిగి జీవించాలి. We as Christ's disciple, being holy and living a holy life is not an option. మనము యేసుక్రీస్తు శిష్యులుగా ఆయన బిడ్డలుగా మనం ఉండడం, ఆ పరిశుద్ధత జీవితాన్ని జీవించాలి. So it is a must in Christian life. అది మనకిచ్చిన అవకాశం కాదు, అది మనకిచ్చిన ఆజ్ఞ అయి ఉన్నది. Because holiness is the heart and core foundation of Christian life. క్రైస్తవ జీవితానికి అది మొట్టమొదటి పునాది అయింది పవిత్రత అనేది. Further, if you can see in New Testament, Jesus Christ is the embodiment of holiness. మనము ఈ యొక్క కొత్త నిబంధనలో చూసినట్లయితే యేసుక్రీస్తు దానికి ప్రతిరూపమై ఉన్నాడు, ఆ పవిత్రతకు ఒక రూపమై ఉన్నాడు యేసుక్రీస్తు. Lord Jesus is our best example for holiness, for us to imitate, for us to copy. మనకు ఒక మంచి ఉదాహరణ అయినాడు, మనం ఆయనను అనుకరించడానికి యేసుక్రీస్తు ఒక ఉదాహరణ అయి ఉన్నాడు. Through Jesus we see God reveal to us the way we should live in our humanity. యేసుక్రీస్తు ద్వారా మనకు దేవుడు బయలుపరుచున్నాడు మానవులుగా మనం ఏ విధంగా జీవించాలని. Lord Jesus has set an example before you and me how you and I need to live this life. దేవుడైన తండ్రి మనకు ఒక ఉదాహరణను మన ముందు ఉంచి ఉన్నాడు, ఏ విధంగా మనము అట్టి పవిత్రత జీవితాన్ని జీవించాలని. A question arises from this point. ఈ మాటల నుంచి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. How Jesus remained a holy person until the end of his earthly life. ఏ విధంగా యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినంత కాలము పరిశుద్ధత కలిగి ఉన్నాడని. Do you know how? ఏ విధంగా ఉండగలిగాడో మీకు తెలుసా? How he could remain a holy person until the end of his earthly life? ఆయన ఈ భూమి మీద జీవించిన కాలం మట్టుకు ఏ విధంగా ఆయన పవిత్రంగా జీవించగలిగి ఉన్నాడో మీకు తెలుసా? It is because Jesus loved his father so much and always pleased his father by doing his will. ఎందుకంటే ఆయన తండ్రిని ఏ విధంగా ప్రేమించున్నాడో, ఆయన చిత్తాన్ని ఏ విధంగా జరిగించడం ద్వారా ఆయన పరిశుద్ధతను కొనసాగించున్నాడు. If you want to walk in the way of holiness, the love of God is indispensable to our progress. So it is a must. మనము ప్రేమ కలిగి అనునిత్యం ఉండాలి. Friends, we need to understand that holiness motivated by God's grace. మనకు దేవుని కృప ద్వారా మనము పవిత్రతగా ఉండాలనేది మనల్ని ప్రోత్సాహపరుస్తుంది. So this requires the work of loving him and obeying all his commandments. మనం దీన్ని పొందుకోవాలంటే దీన్ని చేయడానికి మనము దాని ప్రేమను కలిగి ఉండాలి, మనం ప్రేమిస్తూ ఉండాలి. Jesus honors the authority of his father through complete obedience. ఎందుకంటే యేసుక్రీస్తు తండ్రి యొక్క విధేయత ద్వారా ఆ యొక్క అధికారాన్ని పొంది ఉన్నాడు. Friends, if you could look carefully the life of Jesus in the scripture, మనం యేసుక్రీస్తు జీవితాన్ని జాగ్రత్తగా వాక్య భాగంలో చూసినట్లయితే Jesus' entire earthly and ministerial life was coordinated by his father, and Jesus was very careful to carry out every minute commandments of his father. యేసుక్రీస్తు ఇక్కడ జీవించిన కాలం అనునిత్యము దేవునితో అనుసంధానం కలిగి ఏకరీతిగా ఉండి ఆయన చిత్తాన్ని ప్రతి ఒక్క చిన్న పనిలో కూడా విధేయత కలిగి జరిగించున్నాడు కాబట్టి ఆయన పవిత్రంగా ఉండగలిగి ఉన్నాడు. Lord Jesus never compromised his holiness to anything in the world. ఆ యొక్క పవిత్రతను చెరిపివేసే విధానాన్ని ఎలాంటి విషయాలకైనా ఆయన దాన్ని సరిపెట్టుకోలేదు. He even warned Satan who tried to tempt him to worldly possessions. ఎప్పుడైతే సాతాను అతను శోధించున్నాడో అలాంటి సమయంలో కూడా ఆయనకు ఒక
వార్నింగ్ ఇచ్చి ఉన్నాడు. So how to imitate Christ's holiness? ఏ విధంగా మనం యేసుక్రీస్తు కలిగిన పవిత్రతను అనుకరించాలి? It is by obeying complete to the Father's will like Jesus did. తండ్రి చిత్తానికి మనం సంపూర్ణంగా లోబడి విధేయత కలిగి మనము చేసినట్లయితే యేసుక్రీస్తు ఏ విధంగా చేసి ఉన్నాడో ఆ విధంగా మనం చేసినప్పుడు మనం పవిత్రతను కొనసాగించే వారిగా ఉంటాం. Once again, I would like to emphasize this: being holy and living a holy life is not an option in Christianity. It is a commandment for us to pursue. క్రైస్తవ జీవితంలో పవిత్రతగా ఉండడం అనేది ఒక అవకాశం కాదు, అది మనకు దేవుడిచ్చిన ఆజ్ఞ అయి ఉన్నది. The second H, రెండవ H, imitating Christ's humility. యేసుక్రీస్తు ఒక వినయాన్ని మనం అనుకరించడం. Friends, if you like to know more about Christ's humility, you can look into Philippians chapter 2, the first 11 verses. మనం యేసుక్రీస్తు కలిగిన వినయం గురించి చూడాలంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 11 వరకు మనం చూడొచ్చు ఆ మాటలు. No need to read now, but you can look at your home. Look this text while you're back at home. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మాటలు ఒకసారి చదవండి. This text was intended to have been incentive and example for Christians. ఇది మన క్రైస్తవులకు ఒక మంచి ఉదాహరణ ఉంది ఇక్కడ. So this author, Apostle Paul, wanted to teach us what is humility using our Lord Jesus as the highest example. ఇక్కడ అపోస్తలుడైన పౌలు మనకు వినయం అంటే ఏదో బోధించాలని యేసుక్రీస్తును ఒక ఉదాహరణ తీసుకొని మనకు చెప్తున్నాడు ఇక్కడ. Friends, while you are reading this text, we can find that Jesus always put his father's interest above his own interest. మనం ఈ మాటలు చదువుతున్నప్పుడు ఒక మాటను మనం అర్థం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రతిసారి తనకున్న ఆసక్తిని పక్కకు పెట్టి దేవుడి యొక్క ఆసక్తిని దేవుడి యొక్క ఇష్టాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు ప్రతిసారి. And the fruit of this is seen in his obedience to his father's will even unto his death. ఆయన ఏంటంటే తన మరణాంతం వరకు కూడా ఆయన యొక్క చిత్తాన్ని ఆయన మాటలు జరిగించి ఉన్నాడు. So Jesus always put his father's will above his will. ప్రతిసారి ఆయన కలిగిన చిత్తాన్ని పక్కకు పెట్టి దేవుని చిత్తాన్ని తన చిత్తం కన్నా ముందు పెట్టి ఉన్నాడు. So the Bible tells us that the result of this, our Lord Jesus is exalted. ఇప్పుడు ఆ విధంగా చేయడం ద్వారా యేసుక్రీస్తు మహిమపరచబడ్డాడు అని. But the main focus of Jesus is to bring glory to the Father. కానీ ఆ యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన ఏ పని చేసినా ఆ పని ద్వారా తండ్రి అయిన దేవునికి మహిమ రావాలని ఆలోచన కలిగి తను ఆ యొక్క చిత్తాన్ని నెరవేర్చి ఉన్నాడు. Friends, the mindset of Christ must be seen in us. మనము యేసుక్రీస్తు కలిగిన మనసును మనము గమనిస్తుండాలి. The mindset of Christ is the mindset of humility. ఎందుకు ఆయన కలిగి ఉన్న మనస్తత్వం ఎలా అంటే వినయం కలిగిన మనస్తత్వాన్ని యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు. A mindset of obedience to the will of God. దేవుని యొక్క మాటకు చిత్తానికి విధేయత కలిగిన మనస్తత్వాన్ని కలిగి ఉన్నాడు. A mindset of laying aside our exalted positions in the service of God and humanity. దేవుని పని నిమిత్తం దేవుని పరిచర్య నిమిత్తం తనకున్న స్థితిని పక్కకు పెట్టే మనస్తత్వాన్ని కలిగి ఉన్నాడు. You know, I can be someone in the community. నేను సమాజంలో ఒక వ్యక్తిగా గుర్తింపు కలిగి ఉండొచ్చు. I could be a even millionaire or a billionaire. నేను ఒక ధనికుడిగా నేను ఉండొచ్చు. But when comes to the service of God means I should have the mindset of Christ. ఎప్పుడైతే నేను దేవుని పనిని గురించి కానీ పరిచర్య గురించి వచ్చినప్పుడు నేను యేసుక్రీస్తు కలిగిన మనస్తత్వాన్ని మనస్సును కలిగి ఉండాలి. So I should lay aside all my exalted positions and become like a servant. నాకున్న ప్రతి దాన్ని నేను పక్కకు పెట్టి ఆ దేవుని పనిలో ఆయన మనసు కలిగి ఉండాలి. Further, a mindset of Christ is seeing ourselves as no more important than others. మనము యేసుక్రీస్తు మనసును మనం కలిగి ఉండాలి. That means I should not see highly about myself but my brother. నాకు నేను గొప్పగా నేను చూసుకోదు కానీ నా పక్కకున్న సహోదరుని నేను గొప్పగా చూస్తూ ఉండాలి. I should always think that he is more greater than I. నేను ప్రతిసారి ఆలోచిస్తాను నాకన్నా నా పక్క వ్యక్తి గొప్పవాడని నేను ఆలోచన కలిగి ఉండాలి. I can be a master holder or PhD holder. నేను ఒక మంచి పట్టభద్రుని అయి ఉండొచ్చు కానీ but I should always consider this person, the next person is greater than I. నా పక్కకున్న వ్యక్తి నా తోటి సహోదరుని మనం గొప్పగా ఎంచుతూ ఉండాలి. And a mindset of Christ is seeing ourselves as nothing before God and acknowledging our helplessness without God. యేసుక్రీస్తు మనసు అంటే మనం ఎలాంటి కలిగి ఉండాలంటే మనము ఏది గొప్ప కాదు, ఆయన ముందట మనం తక్కువ అని అనుకొని మనలో ఉన్న శక్తి వల్ల మనం ఏం చేయలేము, అనునిత్యమైన సహాయం నిమిత్తం మనం చూస్తుండాలి. So friends, to simplify this, with God we are hero. మనము దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాము. Without God we are zero. దేవుడు లేకుంటే మనం శూన్యము.
You know, I can put all sorts of titles before my name and after my name. నా పేరుకు ముందు నేను కొన్ని బిరుదులు పెట్టుకోవచ్చు, పేరు తర్వాత కూడా నేను బిరుదులు పెట్టుకోవచ్చు, కానీ I can have an heavy amount in my bank account. నా బ్యాంకులో చాలా డబ్బులు నేను కలిగి ఉండొచ్చు. I can have a luxurious cars and luxurious homes. నాకు విలాసవంతమైన కార్లు, జీవితము, ఇల్లు ఉండొచ్చు, కానీ But if there is no God in my life, means I'm a zero. నా జీవితంలో దేవుడు లేనట్లయితే నా జీవితం శూన్యమై ఉన్నది. So you and I should always acknowledge that, Lord, if it is not you, if without you I can do nothing. మనం అనునితం చెప్తుండాలి, దాన్ని ప్రకటిస్తుండాలి. మీరు లేకుంటే నా జీవితం ఏం లేదు, నాలో ఏమీ లేదు అని మనం చెప్తుండాలి. So here also a question arises, how Jesus remained humble until the end of his earthly life. ఇక్కడ కూడా ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది, ఏ విధంగా యేసుక్రీస్తు తన జీవిత కాలమంతా అట్టి వినయాన్ని కలిగి ఉన్నాడని. This is because Jesus always put his father's interest above his interest. ఎందుకంటే తండ్రి అయిన దేవుని చిత్తాన్ని, ఆయన యొక్క ఆసక్తిని, ఆలోచనను తనకన్నా ముందు ఉంచున్నాడు కాబట్టి ఆ వినయాన్ని కొనసాగించగలిగి ఉన్నాడు. I would like to emphasize here that our Lord Jesus, the perfect model for humility. మనం ఇక్కడ యేసుక్రీస్తు మనకు ఒక మంచి మాదిరి అయి ఉన్నాడు. వినయం ఏ విధంగా ఉండాలో ఆ వినయాన్ని చూపించే ఒక మంచి మాదిరి అయి ఉన్నాడు యేసుక్రీస్తు. You know why? You know what? He left his inexpressible glory and took upon himself the humblest form of humanity and performed the lowliest office that might benefit you and me. ఆయన ఆ యొక్క మహిమను కూడా తను పక్కకు పెట్టి మానవ రీతిగా రిక్తునిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. He left his glory, he came down from his throne for you and for me and for everyone. నా నిమిత్తము, మన పాపముల నిమిత్తం తన మహిమ కలిగి తండ్రి కుడిపార్శ్వమున కూర్చునే దేవుడు మానవ రూపిగా రిక్తునిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. He is a God who could wash the feet of his betrayer and the one who is going to deny him in a while. ఎలాంటి దేవుడు అంటే ఆయన తనను మోసపరిచిన తన తోటి శిష్యులను యూదాను కూడా తన పాదములు కడిగి అట్టి వినయాన్ని అతను ప్రదర్శించి ఉన్నాడు అక్కడ. Friends, can you ever imagine an almighty God, the God of Abraham, Isaac and Jacob, washing his disciples' feet? మీరు ఎప్పుడైనా ఊహించుంటారా, సర్వశక్తిమంతుడైన దేవుడు, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఒక శిష్యుని పాదాలు కలగడం అనేది మీరు ఎప్పుడైనా ఊహించి ఉంటారా ఆ విషయాన్ని? This is what you and I need to imitate. ఇలాంటి విషయాన్ని, ఇలాంటి వినయాన్ని నువ్వు నేను అనుకరిస్తుండాలి. Therefore, by applying the example of Jesus, we must choose humility over pride, because it is only by the grace of God and love we can serve others. మనము యేసుక్రీస్తును చూస్తూ మన గర్వాన్ని పక్కకు పెట్టి మనం వినయంగా ఉండాలి. ప్రేమిస్తూ ఆయన మాటలు వింటూ మనము ఆ యొక్క వినయాన్ని మనం కొనసాగించాలి. Friends, for us to imitate Christ's humility, we should not do for a worldly recognition, but we must do it for the glory of God. మనము ఇహలోక సంబంధంగా మనకు పేరు రావడానికి అలాంటి వినయం మనం కలిగి ఉండదు, కానీ దేవుని పని నిమిత్తము, దేవుని పరిచర్య నిమిత్తము ఆ వినయం మనం కలిగి ఉండాలి. Friends, how to imitate Christ's humility? ఏ విధంగా యేసుక్రీస్తు కలిగిన వినయాన్ని మనం అనుకరిస్తుండాలి? It is by putting the Father's will over our interests, as Jesus did. ఏ విధంగా యేసుక్రీస్తు తండ్రి చిత్తాన్ని నెరవేర్చున్నాడో తన చిత్తాన్ని కన్నా, అదే విధంగా మనం కూడా మన జీవితాల్లో దేవుని చిత్తాన్ని మాత్రమే కొనసాగించాలి, ఆయన చిత్తం మాత్రమే చేయాలి. Do our lives reflect the character of Christ? Are we humble? మన జీవితాలు యేసుక్రీస్తును ప్రతిబింబిస్తున్నాయా? మనం ఆ విధంగా ఉన్నామా? Reflect on this. మనం ఆ విధంగా మనం ప్రతిబింబించే వారికి ఉండాలి. So the final H, చిట్ట చివరి H పదము, imitating Christ's honesty. మనము యేసుక్రీస్తు యొక్క నిజాయితీని అనుకరిస్తుండాలి. Friends, the Lord Jesus, the ultimate example of honesty. ఆయన మనకు ఆ యొక్క నిజాయితీకి ఒక మాదిరి అయి ఉన్నాడు యేసుక్రీస్తు. The claims he makes, the promises that he brings, and instruction that he gives are whole true. ఆయన ఏదైతే చెప్పి ఉన్నాడో, ఏదైతే వాగ్దానం ఇచ్చినాడో ప్రతిదీ అది సత్యమై ఉన్నది. Without any doubt, Jesus is honest. ఎలాంటి అనుమానం లేకుండా యేసుక్రీస్తు నిజాయితీ పరుడు. He is incorruptible, and his words and his walks are true. ఆయన శాశ్వతమైన వాడు. ఆయన చెప్పే మాట, నడిచే నడవడిక రెండు ఒకటై ఉంటాయి. Jesus never lied once in his earthly life. యేసుక్రీస్తు తన ఈ భూమి మీద జీవించిన కాలంలో ఒక్కసారి కూడా ఒక్క అబద్ధం కూడా ఆడలేదు. Friends, lies are all around us in our society too. స్నేహితులారా, మన చుట్టూ చాలా అబద్ధాలు, అలాంటి సమాజంలో మనం ఉంటున్నాము. How do you say lie in Telugu? అబద్ధం. Abaddam. So there are a lot of lies in our TV advertisement. మనము చూస్తున్నాము, టీవీ ప్రకటనలో కూడా చాలా అబద్ధాలు చెప్తుంటారు వాళ్ళు, especially with the cosmetic products. అదే మన శరీరానికి సంబంధించిన ఆ యొక్క వాటి ప్రకటనలో. You know, we cannot change a black man to a white man by using Fair and Lovely whitening cream. మనము ఫెయిర్ అండ్ లవ్లీని ఉపయోగించి ఒక నల్ల వ్యక్తిని తెల్ల వ్యక్తిగా మనం తయారు చేయలేం. You know, once I tried.
నేను ఒకసారి దాన్ని నేను ప్రయత్నించున్నాను. Some years ago, I was not this black. I was not this dark. నేను కొన్ని రోజుల క్రితం ఇంత నల్లగా ఉండేవాని కాదు. I was something like maybe this color. వేరే రంగులో నేను ఉండేవాడిని. ఇప్పుడున్న ఉన్న నల్లగా అయితే నేను ఉండేవాడిని కాదు. So I was got mesmerized by this TV advertisement saying Fair and Lovely can make me even more whiter. నేను ఆ యొక్క టీవీలో ఆ ప్రకటన చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఆ యొక్క ఫెయిర్ అండ్ లవ్లీ నన్ను తెల్లగా చేస్తుందని నాకు ఆలోచన వచ్చినప్పుడు So I bought 2 tubes of creams. నేను 2 ఆ ఫెయిర్ అండ్ లవ్లీ అవి తీసుకున్నాను. Every day I will apply the cream on my face. ప్రతిరోజు నా ముఖానికి దాన్ని నేను వాడుతున్నాను. Every day I'll be standing in front of mirror looking at me. ప్రతిరోజు అద్దం ముందు చూసుకుంటూ నన్ను నేను చూసుకుంటున్నాను. So the days goes. ఆ విధంగా రోజులు గడుస్తున్నాయి. From turning to white, I'm turning into black. నేను తెల్లగా కావాల్సిన నేను ఇంకా నల్లగానే అవుతున్నాను. And then I stopped. నేను అప్పుడు దాన్ని ఆపివేసి ఉన్నాను. Then I find out this whitening cream cannot make me any more white. నేను ఒక కన్క్లూజన్కి వచ్చి ఉన్నాను, ఈ యొక్క క్రీమ్ నన్ను తెల్లగా చేయదని. So taking this advertisement as an example, Jesus taught us, let our yes be yes and no be no. మనం ఈ యొక్క ప్రకటనను మనం చూసి మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ఏం చెప్పింది, అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. If I know about this means I should say yes. If I don't know about this means I should say no. దీని గురించి నాకు తెలుసు అని చెప్పాలి, తెలియదంటే తెలియదని చెప్పాలి. We should not be guilty by taking the Lord's name in vain by being dishonest or telling lies. మనము దేవుని నామాన్ని మనం వ్యర్థపరచకూడదు, ఆయన నామాన్ని మనం కించపరచకూడదు. Friends, I would like to encourage you to note down this reference. Proverbs chapter 12 says, lying lips are an abomination to the Lord. ఇక్కడ సామెతలు 12వ అధ్యాయం చూడండి, అబద్ధమాడే పెదవులు ఆయనకు అసహ్యములు హేయములు అని చెప్తుంది. But those who act faithfully are his delight. ఎందుకంటే ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారు మంచివారని చెప్తుంది అక్కడ. Sometimes we will say it's just a little lie. మనం చెప్పొచ్చు ఒకసారి చిన్న అబద్ధం అని. చిన్న అబద్ధం అని మనం చెప్తుంటాం. Sometimes we will paint a color on lies. మనం ఆ అబద్ధాల మీద ఏదో రంగు వేసి దాన్ని పక్కకు నెడుతుంటాం. White lies. తెల్ల అబద్ధాలు అంటే చిన్న black lies. నల్ల అబద్ధాలు, తెల్ల అబద్ధాలు అంటూ. Whether it's a small lie or a big lie, whether it's a white lie or a black lie, lie is a lie. అది చిన్న అబద్ధమా పెద్ద అబద్ధమా, అబద్ధమే. So once again the Bible says, lying lips are an abomination to the Lord. Dishonesty is not pleasing to God, at the least to the least bit. మనకి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, అబద్ధమాడే పెదవులు దేవునికి హేయములు అని. Sometimes we have to say the truth, friends, at the end. మనము కొన్నిసార్లు మనం నిజాన్ని చెప్పాలి. Especially if you are caught by wives. మన భర్తలు భార్యల దగ్గర దొరికినప్పుడు నిజాన్ని చెప్పాలి. If our wives asking us questions, they are researched. భార్యలు భర్తలను ప్రశ్నలు అడిగినప్పుడు వాళ్ళు దాని గురించి అంతా తెలుసుకొని ఆ ప్రశ్న అడుగుతుంటారు. And that is why they are asking us the questions. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ ప్రశ్నలు వాళ్ళు అడుగుతుంటారు. You know what? Wives can do a better research than FBI. భార్యలు వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి ఉంటారు కాబట్టి ఆ విధంగా అడగలుగుతారు. Let's say if tell lies to wife, just I want to give an example, a funny example. ఒక ఉదాహరణ ఇవ్వండి, నవ్వుకున్న ఒక ఉదాహరణ ఇస్తాను. 2 months ago we say a thing to a wife. 2 months ago we say a thing to our wife, means we lie to our wife. మనం 2 నెలల క్రితం చెప్పి ఉన్నాము, అప్పుడు అబద్ధం ఆడి ఉన్నాం. After 4 months they will ask back us the same question. 4 నెలల తర్వాత కూడా అదే ప్రశ్నలు వాళ్ళు అడుగుతుంటారు. If we change a little comma in our sentence, మనం అప్పుడు చెప్పిన సమాధానానికి ఇప్పుడు చెప్పిన సమాధానానికి ఏదైనా కొద్దిగా మార్చితే we will go into coma. మనము కోమాలకు వెళ్ళిపోతాం. Because they can remember every inch what we are saying. ఎందుకంటే వాళ్ళు గుర్తుంచుకుంటారు, ఆ రోజు నువ్వు ఏదైతే ఏ మాటలు చెప్పినావో వాళ్ళు గుర్తుంచుకుంటారు. ఏదైనా తేడా ఉంటే మాత్రం వేరే విధంగా ఉంటుంది. So what we can learn from here, మనం ఈ మాట నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? let our yes be yes, no be no. మనం చెప్పే మాట ఎలా ఉండంటే అవునంటే అవును, కాదంటే కాదనే విధంగా ఉండాలి. Sometimes I will defend myself with my wife. నా భార్యతో నేను ఒకసారి సంధాయించుకుంటాను నేను చెప్పే జవాబు బట్టి. But a voice in my heart will say, brother, it's better for you to admit your fault. నాలో అంటే నా మనసాక్షి నాకు చెప్తుంది అది ఏది జరిగిందో నువ్వు ఉన్నట్టుగా చెప్పే అన్నట్లు. Just yesterday she caught me. నిన్నటి దినమే నన్ను ఆమె పట్టుకొని ఉంది ఇలాంటి విషయాల్లో. I'm in the process to change my car. నా యొక్క కారును నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. So I didn't tell her the process of
processing loans, what is going on with the. నేను కారు మార్చాలనుకుంటున్నాను కాబట్టి దానికి చేయవలసిన పద్ధతి దాని గురించి నేను నా భార్యకు చెప్పలేదు. So I'm telling her, saying that, okay, we will see how. నేను ఏం చెప్తున్నా అంటే మేము చూద్దాంలే అన్నట్లు చెప్తున్నాను ఆమెతో. But unknowingly I'm sharing this information with my parents. ఇది నాకు తెలియకుండానే ఈ యొక్క ఏ విధంగా చేస్తున్నానన్న విషయాన్ని నా తల్లిదండ్రులతో నేను చెప్పుకున్నాను. I didn't share with her. నేను ఆమెతో పంచుకోలేదు కానీ నా తల్లిదండ్రులతో పంచుకున్నాను. So she caught me yesterday. ఆ విధంగా జరిగింది కాబట్టి ఆమె నన్ను పట్టుకుంది. So my yes be yes, my no be no. మీరు చేసేది ఏదైనా అవును అంటే అవును, కాదంటే కాదని చెప్పండి. No, it is good for us to accept or to admit our fault. మనం చేసిన తప్పుల్ని మనం అది ఒప్పుకోవడం చాలా మంచి విషయం. We shouldn't tell lies, friends. మనము అబద్ధాలు చెప్పకూడదు స్నేహితులారా. Colossians chapter 3 verses 9 and 10 says, do not lie to one another. ఈ కొలొస్సీయులు రాసిన ఒకరికొకరు మీరు అబద్ధాలు చెప్పుకోకూడదని. Can someone read that? Colossians 3 verses 9 and 10. So here Apostle Paul is encouraging the readers, especially the believers in Colossians that time, and now you and me, to put off the old self, but putting on the new self, which is Christ likeness. మనం ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొలొస్సీయులకు ఏ విధంగా రాసినాడో ప్రాచీన స్వభావాన్ని తీసివేసి నూతన స్వభావాన్ని ధరించుకోమని, అదే మాటలు ఈ దినం మనతో కూడా పౌలు చెప్తున్నాడు. మీరు అబద్ధం ఆడకూడి నూతన స్వభావాన్ని ధరించుకోండి. Friends, we should always speak the truth truthfully. మనము స్నేహితులారా అనునిత్యం నిజాయితీగా మాట్లాడుతుండాలి. Lord Jesus never once lied in his life. యేసుక్రీస్తు మన జీవితాల్లో అబద్ధాన్ని ఎప్పుడూ ఇష్టపడడు. So we are his disciple, we should not tell lies. మనం ఆయన శిష్యులై ఉన్నాం కాబట్టి మనం ఎప్పుడు అబద్ధము మాట్లాడొద్దు, చెప్పకూడదు. How to imitate Christ's honesty? ఏ విధంగా యేసుక్రీస్తు నిజాయితీని మనం అనుకరించాలి? It is by being honest in every area of our life. మన జీవితంలో ప్రతి విషయంలో మనం నిజాయితీగా ఉండడం ద్వారా ఆయన యొక్క నిజాయితీని మనం అనుకరించవచ్చు. We as children of God, we should not tell lies or being dishonest in our Christian life. మనము దేవుని బిడ్డలై ఉన్నాం కాబట్టి మనము నిజాయితీగా ఉండాలి, అవిధేయతగా ఉండకూడదు. Do our lives reflect the character of Christ? మన జీవితాలు యేసుక్రీస్తు గుణలక్షణాలను ప్రతిబింబిస్తున్నాయా? Are we honest with one another? Are we honest with one another? మన చుట్టుప్రక్కల వారితో మనం నిజాయితీగా ఉంటున్నామా? Let us make every effort of being an honest Christian in this life. మనకు సాధ్యమైనంత వరకు మనం ప్రయత్నిస్తున్నాం ప్రతి ఒక్కరితో మనము నిజాయితీగా ఉండడానికి. In my conclusion, వాక్య చివరిలో, my dear beloved people of God, thus far we have heard and what to imitate God. మనం ఇంతవరకు ఎలాంటి విషయాలు అనుకరించాలని మనం తెలుసుకున్నాము. Let us strive to imitate Christ's holiness by obeying completely to the will of the Father. మనము ప్రయత్నిద్దాము, ఒక గొప్ప ప్రయత్నం చేద్దాము దేవుని యొక్క పవిత్రతను ఏ విధంగా అనుకరించాలని. Let us make every effort to imitate Christ's humility by putting the interest of the Father over our interests. మనం ప్రయత్నం చేద్దాము యేసుక్రీస్తు కలిగి ఉన్న వినయాన్ని మనము మా దేవుని చిత్తాన్ని జరిగిస్తూ మన చిత్తాన్ని పక్కకు పెడుతూ ఆయన యొక్క వినయాన్ని మనం అనుకరిద్దాం. Lastly, let us aim to imitate Christ's honesty by being a honest person in our Christian life. మనం ఒక గురి కలిగి ఉందాం, యేసుక్రీస్తు ఎలాంటి నిజాయితీ కలిగి ఉన్నాడో మనం కూడా అలాంటి నిజాయితీని కొనసాగించడానికి ఆయన యేసుక్రీస్తుని ఉదాహరణగా తీసుకుందాం. This is what, according to Apostle Paul in Ephesians chapter 5 verse 1 and 2, a beloved child would do. ఈ మాటలను అపోస్తలుడైన పౌలు ఏ విధంగా చెప్తున్నాడు? ప్రియులైన పిల్లల వలె మీరు దేవుణ్ణి పోలి నడుచుకోనని చెప్తున్నాడు. You and I are beloved people of God, right? మీరు నేను దేవునికి మనం ప్రియులైన పిల్లలమే ఉన్నాం కదా. So let us imitate the 3H of Christ. మనము క్రీస్తును పోలి నడుచుకుందాం. ఏ విధంగా 3Hతో ప్రారంభమైనాయో వినయము, పవిత్రత, నిజాయితీగా, ఈ 3 మాటలను యేసుక్రీస్తు నుంచి మనం అనుకరిద్దాం. So what is our action plan? మనం చేయవలసిన పని ఏమైందండి? Imitate Christ's holiness as how Christ obeyed perfectly to his Father's will. ఏ విధంగా అయితే యేసుక్రీస్తు దేవుని యొక్క చిత్తాన్ని జరిగించున్నాడో అదే విధంగా మనము దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఆయన యొక్క యేసుక్రీస్తు కలిగిన పవిత్రతను మనం అనుకరిద్దాం. Imitate Christ's humility as how Christ laid down his interests before his Father. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు కలిగి ఉన్న ఆ యొక్క వినయాన్ని మనము కలిగి ఉందాం. We can have so much of dreams in our life. I want to do that, I want to go here.
మన జీవితాల్లో చాలా కళలు మనకు ఉంటాయి, మనం ఇది చేయొచ్చు అది చేయాలని. It will be good, friends, if we could lay down all our interests, all our dreams before the Father and say to Him, let your will be done. మనకున్న ఆ యొక్క ఆలోచనలు అవన్నీ దేవుని ముందు పెట్టినప్పుడు ఆయన చిత్తం జరుగులాగా మనం అడిగినప్పుడు అలాంటి వినయం మనం కలిగి ఉంటాం. And thirdly, imitate Christ's honesty as how Christ walked, His talk and His words are true. ఏ విధంగా యేసుక్రీస్తు నిజాయితీ కలిగి ఉన్నాడో, ఆయన చెప్పే మాట నడిచే నడవడిక రెండు ఏ విధంగా ఏకరీతిగా ఉన్నాయో మనం అలాంటి నిజాయితీని కలిగి ఉందాం. Let us pray. ప్రార్థిద్దాం. Heavenly Father, we thank you for this time. పరలోకమందున ఈ సమయాన్ని బట్టి మీకు స్తుతులు. Thus far, Lord, in Ephesians chapter 5 with the two verses, we learn how to imitate Christ. అయ్యా, ఇంతవరకు తండ్రి ప్రభా ఎఫెసీయులకు రాసిన పత్రిక నుంచి 5వ అధ్యాయం 1-2 వచనాల్లో తండ్రి ఏ విధంగా మేము క్రీస్తును పోలి నడుచుకోవాలి, అనుకరించాలో మేము తెలుసుకున్నాం. Christ Jesus, the very image of an invisible God. అయ్యా, యేసు క్రీస్తు తండ్రి ప్రభా అదృశ్యుడైన దేవుని యొక్క స్వరూపమై ఉన్నాడు. So we are to imitate Christ's humility, honesty and holiness. అయ్యా, క్రీస్తు కలిగిన 3 లక్షణాలు తండ్రి ప్రభా వినయము, పవిత్రత, నిజాయితీని మేము అనుకరించాలని. Help us, O Lord, to walk this life. అవును తండ్రి, అలాంటి జీవితాన్ని మేము జీవించడానికి సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్.